హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలు అయితే చెప్పిందండి. ఏంటా 2 శుభవార్తలు అని చెప్తాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పెన్షన్దారులకి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది 1వ తేదీ నుంచి అయితే చేస్తున్నారండి. ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఈ నెల 5వ తేదీ వరకు కూడా చేయడం జరుగుతుందండి. అయితే మనకి మొదటి రోజు అత్యధికంగా 93% అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది అకౌంట్లో వేసే వరకు అయితే కంప్లీట్ అయిందండి. ఇంటికి ఇచ్చే వరకు అయితే 80% అయితే అయిందండి. సో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది మనకి నిన్న ఆదివారం అయితే స్లోగా అయితే జరిగినట్లయితే ముఖ్యంగా తెలుస్తుందండి. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సో ఇవాళ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. రేపు ఎల్లుండి ఇలాగ 5వ తేదీ వరకు కూడా మనకి డబ్బులు పంపిణీ అయితే చేస్తారండి. ఎవరికైతే అకౌంట్లో డబ్బులు పడలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ అకౌంట్లో చెక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడకపోతే ఆ యొక్క పాస్బుక్ నట్టుకెళ్ళి సచివాలయం ఎంప్లాయీస్కి అయితే చూపించి డైరెక్ట్ మీరు చేతికే క్యాష్ అయితే తీసుకొచ్చండి. అదేవిధంగా ఇక ఇంట్లో కార్డు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు, వీల్ చైర్కి పరిమితమైన వారు, సో ఎవరైతే పెద్దవారు లాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ దగ్గర అయితే ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు పెట్టుకుని ఉంటే కనుక మీ దగ్గరికి వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ అయితే తంపేసుకుంటూ మీకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక మిగిలిన వారు అందరూ కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఎవరైతే పెన్షన్ తీసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సచివాలయం ఎంప్లాయీస్ కవర్ అయితే వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పెన్షన్ కంప్లీట్ అయితే చేసేస్తారండి త్వరగా. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అయితే మనకి రిజల్ట్స్ అయితే రేపు అయితే రాబోతున్నాయండి. అంతకన్నా ముందే త్వరితగతిన అయితే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తున్నారండి. ఇక ఏదైతే ప్రభుత్వం నుంచి పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళకైతే 2 శుభవార్తలు అయితే ఉన్నాయండి. పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వేసేటప్పుడు ఎవరికైనా తంబు పడకపోతే కనుక డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకుంటూ అయితే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేసేస్తారండి. ఇక వేరే ఊరు నుంచి వేరే ఊర్లు తిరుగుతూ ఉంటారు కదండి పెన్షన్ తీసుకోవడానికి. అలాంటి వాళ్ళు మార్చుకోవాలనుకుంటే కనుక తమ ఊరికి పెన్షన్ అయితే మార్చుకుంటే వెసులుబాటు అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో అయితే అవుతుందండి. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో ఈ యొక్క 2 శుభవార్తలు అయితే పెన్షన్దారులకి అయితే ఉన్నాయండి. సో పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.